ఎవరెవరు ఈ యంత్ర అనేటువంటి దాన్ని ఏ బిజినెస్ వాళ్ళు పెట్టుకోవచ్చని మనం చూసుకుంటే కనుక సోలార్ ఎనర్జీ అలానే పవర్ ప్లాంట్స్లో ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఇది పెట్టుకోవచ్చండి. అంటే సోలార్ ప్యానల్స్, ఇన్వర్టర్స్, అంటే సూర్యుని యొక్క శక్తితో ఆధారితంగా పనిచేసే బిజినెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టుకోవచ్చండి. అలానే గోల్డ్ అండ్ లగ్జరీ గూడ్స్కి సంబంధించినటువంటి అంటే రత్నాలు, లగ్జరీ వాచ్లు, ప్రీమియం ఐటమ్స్, బంగారానికి సంబంధించిన ఎవరైనా సరే వీళ్ళు పెట్టుకోవచ్చండి. అలానే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళు, పబ్లిక్ ప్రాజెక్ట్స్ చేసేటువంటి వాళ్ళు, దానికి సంబంధించిన టెండర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పనులు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ యంత్రమైనటువంటిది పెట్టుకోవచ్చండి. అలానే పబ్లిక్ రిలేషన్స్ అలానే బ్రాండింగ్, అంటే ఒక బ్రాండ్ అనేటువంటి దాన్ని ఒక ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రాండ్ని డెవలప్ చేస్తారనమాట. అటువంటి వాళ్ళు పేరు అంటే నేము, ఫేము, ఇమేజ్ బిల్డింగ్తో సంబంధించినటువంటి ఏ బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఇది మీరు ఈ యంత్రం అనేటువంటి మీ దగ్గర పెట్టుకోవచ్చండి. అలానే సన్ ఎనర్జీ ద్వారా హీలింగ్ చేసేటువంటి వాళ్ళు, స్పిరిచువల్ గైడెన్స్ సెంటర్స్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రాణిక్ హీలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, యోగాలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా యంత్రం అనేటువంటి దాన్ని మీ దగ్గర పెట్టుకోవచ్చండి. అలానే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ అండి. రియల్ ఎస్టేట్ అంటే చిన్న చిత్తగా రియల్ ఎస్టేట్ కాదండి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, లీడర్షిప్ స్కిల్స్కి అవసరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోవచ్చండి. అలానే లైట్ ఫిట్టింగ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్స్, లైట్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి బిజినెస్ చేసే వాళ్ళు కూడా యంత్రాన్ని పెట్టుకోవచ్చు. అలానే పర్సనల్ బ్రాండింగ్, లీడర్షిప్ కోచింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, మోటివేషనల్ స్పీకర్స్, లీడర్షిప్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యంత్రం అనేటువంటి దాన్ని మీ దగ్గర పెట్టుకోవచ్చండి. అలానే సీనియర్ లెవెల్ కన్సల్టెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలానే స్ట్రాటజీ అడ్వైజర్స్ అంటారు, స్ట్రాటజీ అడ్వైజర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, పాలసీ అడ్వైజరీకి సంబంధించిన వాళ్ళు, పాలసీ కన్సల్టెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యంత్రాన్ని పెట్టుకోవచ్చండి. అలానే మన అంటే సమాజం ముందు పేరు ప్రతిష్టలతో పనిచేసేటువంటి క్రియేటివ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా, ఫిల్మ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయినా, దీనికి సంబంధించినటువంటి బిజినెస్, అది కూడా బిజినెస్సే కదండి, వాళ్ళు కూడా యంత్రం అనేటువంటి దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు.